హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు శుభవార్త చెప్తూ మరో ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రధానంగా ఎంతో కాలంగా తలనొప్పిగా మారిన 22A భూముల సమస్యకు పరిష్కరించే పనిలో ఉంది. 22A భూములకు సంబంధించి రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చూడాలని రెవెన్యూ శాఖ మంత్రి అధికారులకు సూచనలు జారీ చేశారు. మంత్రి CCLA ఆఫీసులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెంటనే 22A భూములకు పరిష్కారం చూపాలని, త్వరలో ఈ భూములపై ఒక విధాన ప్రకటన ఉంటుందని వెల్లడించారు. 22A భూముల అంశంపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలో చర్చించామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అధికారులు కూడా ఈ భూముల అంశంపై ఓ విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఆ తర్వాత కొత్త విధానంపై ప్రభుత్వ స్థాయిలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లు కూడా మంచి స్పందన వస్తుందని, ఉద్యోగులు, అధికారులు రెవెన్యూ క్లినిక్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఫిబ్రవరి 2 నుంచి పంపిణీ చేయాలని, ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే వాటన్నింటినీ వెంటనే సరిచేయాలన్నారు. కొత్తగా ఎవరికైనా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తుంటే ముందుగా భూ యజమానులకు వివరాలు చూపించాలన్నారు. అన్ని వివరాలు సరిగా ఉన్నాయన్న తర్వాత భూ యజమానుల అనుమతితో ప్రింటింగ్కు పంపించాలని వెల్లడించారు. ఒకసారి పట్టాదారు పాస్ పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత తప్పులు ఉండకూడదని అధికారులు తేల్చి చెప్పేశారు. మరోవైపు రాష్ట్రంలో నిర్వహిస్తున్న రీసర్వే విషయంలో కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో జరిగిన తప్పులు రీసర్వేలో పునరావృతం కాకూడదన్నారు. అందుకే రీసర్వేలో రైతుల్ని భాగస్వాములుగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల రీసర్వే కాల పరిమితిని 140 రోజులకు పెంచిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. కొత్త SOPని కూడా విడుదల చేశామన్నారు. దీనికి అవసరమైన సమయం ఇస్తున్నామని, దాని ప్రకారమే రీసర్వే చేయాలని అన్నారు. ఒకవేళ రీసర్వే సమయంలో రైతులు అందుబాటులో లేకుంటే సర్వే వాయిదా వేయాలన్నారు. మళ్ళీ రైతులు వచ్చిన తర్వాతే రీసర్వే నిర్వహించాలని మంత్రి సత్యప్రసాద్ తేల్చి చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.